హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. మా దివ్యాంగుల వివాహ ఇన్ఫో సొసైటీలో మా చిన్ని చిన్ని ఆనందాల్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొద్ది రోజుల క్రితం మా పిల్లలు మేము ఎప్పుడో పెళ్ళిళ్ళు చేసిన పిల్లలందరూ కూడా రెగ్యులర్‌గా తరచూ ఎప్పుడు వాళ్ళకెవరికి అవైలబుల్‌గా ఉంటే వాళ్ళు మా దగ్గరికొచ్చి ఆనందాన్ని షేర్ చేసుకుంటూ పిల్లా పాపలతో సంతోషంగా మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఈసారి మనకి కాకినాడ అమ్మాయిని నేను అనంతపురం ఇచ్చాను. గనిలక్ష్మి. మన గనిలక్ష్మి తనకిద్దరు పిల్లలు పుట్టారు. అసలు మేమైతే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశామంటే ఈ వండర్‌ఫుల్ మూమెంట్స్‌లో కొన్ని ఆనందకరమైన విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. అవేంటంటే చాలామంది దివ్యాంగులు టు దివ్యాంగులు పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరాలు చెప్తూ ఇద్దరు అలాగే అయితే ఎలా అని ఫస్ట్ పేరెంట్స్ వేస్తారు. తర్వాత వీళ్ళు కూడా అదే వేస్తారు. చాలా సిల్లీగా ఉంటుందన్నమాట మాకు. కానీ ఇక్కడ చూడండి మేము పొందిన ఆనందం ఇది మేము ఒక్కళ్ళమే కాదు, మా పిల్లలు కూడా పొందారు. ఇందులో అపర్ణ కూడా నాకు చాలా చక్కగా వివరించింది ఏమనంటే, మా అబ్బాయి ఇలా ఎత్తుకో అని నన్ను అడగలేదు మేడం. అసలు నాకు భలే హ్యాపీ అనిపించింది. ఏ రోజు మమ్మల్ని మేము డిజేబుల్ అని వాడికి తెలిసి వాడు మమ్మల్ని ఎత్తుకో అని మేము చెయ్యలేని పనిని వాడు మాకు ఇబ్బంది పెట్టే పరిస్థితి కల్పించలేదు. అసలు అలా ఎత్తుకో అమ్మా అని అడగడు. దామ్మ చేయగొట్టుకొని వెళ్దాం అని అన్నప్పుడు ఆ కలిగే ఆనందం ఉంటుంది చూసారు, ఆ ఫీల్ నిజంగా బాడీ మొత్తం ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది. అది ఇలాంటి ఆనందాలు చెప్తే కాదండి, వాటిని ఫీల్ అయితే తెలుస్తుంది. ఆ తల్లి హృదయం పడే ఒక ఎగ్జైట్మెంట్ అన్నమాట. అలాగే మన గనిలక్ష్మి ట్రావెల్ చేసి వస్తూ మా ఇంటి గేట్ మెట్లు ఎక్కుతుంటే వాళ్ళ అమ్మాయి లహరి, అదెంత ఉంటుంది, 4 ఇయర్స్ అంతే, జస్ట్ 4, 7 అంతే నడుస్తుంది. అసలు గబగబా వెళ్ళిపోయి మేమెవ్వరం చెప్పలేదు. గబగబా వెళ్ళిపోయి వాళ్ళ అమ్మకి ఎదురెళ్ళి కర్రలు తను 2 కాళ్ళకి క్యాలిపర్స్ వేసుకుని 2 సంక కర్రలు పెట్టుకొని నడవాలి. మా ఇంటి ముందు కరెక్ట్‌గా ఒక 4 మెట్లేమో ఉంటాయి. అవి ఎక్కుతుంటే మేమెవరం చెప్పకుండానే గబగబా ఎదురెళ్ళిపోయి వాళ్ళ అమ్మ దగ్గర చేతిలో కర్రలు తీసుకుంది ఆ పిల్ల. మెట్టెక్కేటప్పుడు అమ్మాయికి పక్కన ర్యాంప్ పట్టుకునేది ఉందన్నమాట. తనకి ఇంకా కర్ర సపోర్ట్ అవసరం లేదు. ర్యాంప్ పట్టుకొని నడిచేటప్పుడు ఇంకా స్టిక్ అనవసరం అనమాట. స్టిక్ చంకలో అడ్డంగా ఉంటుంది. ఆ ఎక్కే మూమెంట్లో తను గబగబా వెళ్ళిపోయి 4 సంవత్సరాల పాప లహరి, 4 సంవత్సరాల పిల్లకి ఏం తెలుస్తుంది అని మీరు అనుకుంటారు. ఆ కనెక్షన్ చూడండి, తల్లి బంధం, పేగు బంధం, ఆ అఫెక్షన్ తనకి వెంటనే గబగబా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలనిపించింది. వెళ్ళి మా అమ్మకి ఇక్కడ నా సపోర్ట్ కావాలి అని తనకి అర్థమైంది. చూసారా, అది సార్ వండర్ అంటే, అదండి వండర్. ఇలాంటి అద్భుతాలు మేము ఎన్నో దాటాము. అసలు పిల్లల ఆనందాలు, కేరింతలు, దేవి వెంకటేశ్వర్లు ఆ జంట కూడా వచ్చారు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. వాళ్ళ పిల్లలిద్దరూ జ్యోత్స్న, లహరి. మన గణలక్ష్మికి లహరి పెద్దమ్మాయి, తర్వాత భీష్మ బొడ్డోడు కొడుకు. మేమందరము ఒక మంచి చక్కగా వండుకొని తిని కబుర్లు చెప్పుకొని చాలా ఎంజాయ్ చేశాము. ఈ మంచి మూమెంట్స్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్ యూ.